చేసుకోకుండా చక్కగా ఈ మనసు పూర్వకంగా ఎలా అనిపిస్తే అలా చేయడానికి అవకాశం ఉంది. వీసీ గారిని ఒకసారి మాట్లాడు. నా యూనివర్సిటీ విద్యార్థులందరికీ విద్యార్థులకు ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరికీ కూడా ఈరోజు మన చేతిలో లేని విషయం ఇది. అయినప్పటికీ కూడాను మనందరం ఖండించి ప్రొటెస్ట్ చేసే ఆవశ్యకత ఎంతగానో ఉంది. చాలా బాధ్యతగా మనం ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసి ఎటువంటి వైలెన్స్లోకి తావలేకుండా మీ భవిష్యత్తుని పాటు చేసుకోకుండా ఎంప్లాయీస్కి కానీ విద్యార్థులకు కానీ నేను విన్నపం చేసేది ఒకటి, శాంతియుతంగా చేసుకోండి. నాకు రిజిస్ట్రార్ గారు ఇలా అన్నారు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అంటే, ముందు పోలీస్ పర్మిషన్ తీసుకొని క్యాంపస్ బయట టెంట్ వేసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలంటే, క్యాంపస్ లోపల వేయాలంటే మన పర్మిషన్ ఇద్దామన్న ఉద్దేశం కూడా నేను అమెరికా నుంచి చెప్పడం జరిగింది. డెవలప్మెంట్స్ అక్కడ టీవీలో రాకున్నా కానీ ఇంటర్నెట్ ద్వారా నేను TV9 కానీ ఇవన్నీ చూడడం జరుగుతూ ఉంది. అంచెలంచెలు ఎట్లా ముందుకు వెళ్తున్నారు. అన్ని యూనివర్సిటీతో పాటు మనం అన్ని ప్రజలతో పాటు మనం ఏకమై ఈ ప్రొటెస్ట్ కొనసాగిద్దాం. డైలీ మీరు ఏ ప్రోగ్రాంలు చేస్తున్నారో తెలియదు, కాకపోతే ఈ మన జిల్లాలలో ఏ ప్రోగ్రాంలు జరుగుతున్నాయో ఆ ప్రోగ్రాంలో మీరు పాల్పంచుకోండి. కానీ ఎక్కడైనా కానీ సమయం పాటించండి. ఓకే, విద్యార్థుల చోటనే మీరు కలవండి, కానీ విద్యార్థులు లేని చోట మీరు కలవండి. కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కలుస్తాయి, వాళ్ళు రాళ్ళు విసురుతారు. ఈ పట్టుబడేది విద్యార్థులు. ప్రతిసారి జరిగేది ఇదే, ఏ ప్రాంతమైనా కానీ. కాబట్టి అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. డైలీ మీరు అనుకున్న విధంగా ప్రొటెస్ట్ చేయండి. ఈరోజు నేను సమీక్ష నిర్వహించి 12న అన్నీ కూడా మనం 12 వరకు పోస్ట్పోన్ చేసాం. మాకు తెలియదు కాబట్టి పరిస్థితులు అన్నీ కౌన్సిలింగ్ కూడా 12 పోస్ట్పోన్ చేయడం జరిగింది. మిడ్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు నాకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈరోజు సమీక్ష చేసి 12 నుంచి చేయాలా, 12 నుంచి ఏం చేయాలనేది ఈరోజు డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ 12 నుంచి పెట్టామంటే కనీసం ప్రతి ఒక్కరికి SMS-లో పంపవలసిన అవసరం ఉంది. సో 12 నుంచి కార్యాచరణ ఎట్లుంటుందో తెలియదు కనుక ఈరోజు అన్ని పేపర్లు తిరిగేసి చూశాను. నిన్న రాత్రి రావడం జరిగింది నేను కాకినాడకి. సో అవన్నీ చూసి కూడా మేము ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి వచ్చాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని 12 నుంచి ఏం చేయాలనేది మేము పోస్ట్పోన్ చేస్తాం. మీకు ఏదైనా కార్యాచరణ తెలిస్తే ముందస్తుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. దాన్ని బట్టి మనం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం మన బాధ్యత. నేను ఎందుకు రావడం అనేది బాగుండదు, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వస్తారు, మీకైనా ఎక్కువ క్వశ్చన్లు వాళ్ళే వేస్తారు. కాబట్టి రోజు కావాలంటే ఇక్కడ కూర్చొని ఒక గంట నేను కూడా వస్తాను. తర్వాత మీరు టెంట్కి వెళ్ళి వీసీ గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఆయన కూడా పూర్తిగా సహకారము అందిస్తా అని చెప్పి అన్నారు. అలాగే 12వ తారీఖు ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఒక మీటింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది. అందుకని విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా మన క్యాంపస్లో ఉండండి, అలాగే ఈ మన బయట టెంట్లో కూడా ఉండండి. సార్ చెప్పినట్టుగా బయట వారు ఎవరన్నా ఉన్నా కూడా మీరు బ్యాలెన్స్ తప్పకుండా మీ పరిధిలో మీరు అందరూ కూడా ఉండండి. మీ అందరూ కూడా మీతో పాటు ఎవరు కూడా ఎక్సైట్ కావద్దు, ఎక్సైట్ కాకుండా నిదానంగా చేసుకోండి.